నైరుతి ముందుగానే వచ్చినప్పటికీ వరుణ దేవుడు మాత్రం తెలుగు రాష్ట్రాలను కనికరించడం లేదు. రుతుపవనాలు సహకరించకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంతగా వర్షపాతం నమోదు కాలేదు. ఈసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలుందని వాతావరణ శాఖ తెలిపింది. కానీ వాతావరణ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. జూలై నెలలోని 3-4 వారాల్లో మంచి వర్షాలు కురుస్తాయన్న అంచనాలు ఉన్నా కురిసే వరకు క్లారిటీ లేదంటుంది ఐఎండీ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది అని కూడా. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించినంతగా వర్షపాతం నమోదు కాలేదు అనేది ఒక డిసప్పాయింట్మెంట్. వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఎస్ రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా మనకు భిన్న వాతావరణ పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి త్వరగానే వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా 21% లోటు వర్షపాతం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ 2-3 రోజులుగా మనం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిశాయి. అయితే వీటి వల్ల మనకి కొంతవరకు కూడా ఈ వర్షపాతం అనేది నమోదవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఇంకా కూడా మనము లోటు వర్షపాతంలోనే కొనసాగుతూ ఉన్నాము. అత్యధికంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు నిర్మల్ జిల్లాలో దాదాపు 57% కూడా లోటు వర్షపాతం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు త్వరగానే వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా విస్తరించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అయితే మనకి వర్షాలు కురవడం లేదు. ఎందుకంటే ఒకవైపు చూసుకున్నట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో మనకి ద్రోణులు కానీ, ఉపరితల ఆవర్తనం కానీ, లేదంటే వాయుగుండం కానీ ఇవి ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. అయితే గత కొంతకాలంగా చూసినట్లయితే కూడా ఈ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పటికీ కూడా 1-2 రోజులలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి అనేది చేరిపోతుంది. దీనివల్ల కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు అయితే కురవడం లేదు. అయితే 2-3 రోజుల నుంచి మనకి ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావము, అదేవిధంగా వాయుగుండము వీటి ప్రభావాల చేత కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకి అన్ని జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. వీటితో పాటుగా చూసుకున్నట్లయితే కూడా మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది కూడా అధికంగా ఉంటుంది. సో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మనకి సాధారణంగానే ఈ తేమ అనేది ఎక్కువగా ఉండి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎండాకాలంలో కూడా మనం చూసాము విపరీతమైనటువంటి ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో మనకి అక్కడక్కడ జల్లులు కురిశాయి. సో క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడటం వల్ల కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాము, అయినప్పటికీ కూడా సమృద్ధిగా వర్షాలు అనేవి కురవడం లేదు. అయితే ఎండల ప్రభావం వల్ల కూడా మనకి ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలలో కూడా మనము మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అయితే వర్షాలను చూస్తున్నాము. ప్రజెంట్ ఏవైతే మనకి ద్రోణుల ప్రభావం ఉందో వాటి కారణంగా కూడా వర్షాలను చూస్తున్నాము. ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పేర్కొంది. ఈ వర్షాలు ఇదే విధంగా ఇంకో 4-5 రోజుల పాటు కంటిన్యూస్ గా కురిస్తే మరి ఆ లోటు వర్షపాతం నుంచి కొంతవరకు తేరుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. రైట్, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఏపీలో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడింది. అయితే అల్పపీడనం ఉన్నా వర్షాల జాడ మాత్రం కనిపించడం లేదు. వర్షాలు లేక రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండలేదు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. రైట్ శివశంకర్, ఏపీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది?
రాధిక ఏపీలో సిచ్యువేషన్ చూసుకుంటే ఎక్కడా కూడా వర్షాకాలం అనే ఫీలింగ్ అయితే కూడా ప్రజలకి కనిపించిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా కూడా సమ్మర్ సీజన్ నడుస్తుంది అనేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా 35 నుంచి 40 వరకు కూడా ప్రతిరోజు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ప్రజలు బయటికి రావాలంటే కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి నమోదవుతుంది. ముఖ్యంగా పల్లెటూరులో కూడా ఎక్కడ వర్షం నమోదు కాని పరిస్థితి కనబడుతుంది. దీంతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ సీజన్కి ఇంకా వ్యవసాయ పనులు పూర్తి స్థాయిలో మొదలు పెట్టలేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది కంటే ఏడాది మనం చూసుకుంటే సుమారు 44% లోటు వర్షపాతం అయితే రాష్ట్రంలో నమోదైందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గుంటూరులో చాలా దారుణంగా అయితే వర్షపాతం ఉంది. సుమారు 60% లోటు వర్షపాతం నమోదవుతుంది. ఒక తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఒక 10% మాత్రమే అక్కడ లోటు వర్షపాతం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా మనం చూసుకుంటే సుమారు 50% లోటు వర్షపాతం అయితే రాయలసీమలో నమోదవుతుంది. సుమారు ఎప్పుడు కూడా 11 సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఈ ఏడాది కేవలం 6% సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం అయితే నమోదైంది. మరోవైపు మనం చూసుకుంటే అటు విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా సుమారు ఇంతవరకు కూడా 40% లోటు వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే అటు అంటే కేవలం అప్పుడప్పుడు సిటీలో అటు విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విశాఖ లాంటి సిటీల్లో మాత్రమే ఈవినింగ్ అంటే సుమారు ఒక 30 నుంచి 40 నిమిషాలు వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి. అది కూడా కేవలం ఇంత ఓవర్ హీట్కి క్యుములోనింబస్ మేఘాలు కరిగి దాని ద్వారా మాత్రమే కేవలం వర్షాలు కురుస్తున్నాయి తప్ప ఏదైతే వాతావరణ శాఖ మనకి జూన్ 15 నుంచి నైరుతి ఋతుపవనాలు కేరళను తాకున్నాయి, అక్కడ నుంచి ఏపీని తాకున్నాయి కాబట్టి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. కానీ ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ మాత్రం ఎక్కడ కనిపించిన పరిస్థితి మనకైతే ఉంది. ఇంతవరకు కూడా సరైన వర్షపాతం నమోదు కావలేదు. పూర్తి స్థాయిలో కాకుండా మనకి కేవలం సుమారు 90% కూడా వర్షపాతం అయితే నమోదు కాని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకుంటే అటు రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు మనం చూసుకుంటే అటు వాతావరణ శాఖ ఈ నెల 24 నుంచి కూడా అల్పపీడనం ఏర్పడింది. అక్కడ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే వాతావరణ శాఖ గతంలో సుమారు 2-3 సార్లు కూడా ఇదే పరిస్థితి చెప్పింది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ వర్షపాతం అంటే ఆ టైప్ ఆఫ్ అల్పపీడనం ఏర్పడడం కానీ మోస్తరు వర్షాలు కొట్టడం కానీ ఎక్కడక్కడ జరగలేదని చెప్పుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.